భర్త చెప్పింది భార్య వినటం భారతీయ స్త్రీ సనాతన సాంప్రదాయం కదా అత్తయ్య. కావచ్చమ్మా, కానీ నీ మనసు కష్టపడి నువ్విలా ఇదంతా చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగే ఉండు. ఇంకోసారి హారికని ఇబ్బంది పెట్టావో పెళ్ళైందని కూడా చూడకుండా అట్ల కడ కాల్చి వాతలు పెట్టేస్తాను. వెధవ వెధవ సినిమా పైచం నువ్వును. పొద్దున్నే మిస్ అయ్యావే. అమ్మా, ఓసి నా బంగారు పిచ్చుక, మీ అత్తయ్యకి నువ్వంటే ఎంత నమ్మకమే. నిన్ను కాదని కొడుకుని తిట్టి వెళ్ళిందంటే నువ్వు మామూలు కోడలివి కాదే. వదినా, వస్తున్నా వదినా. ఇదిగో ఈ నమ్మకం ఇలాగే బలపడేలా చేస్తా. ఓకేనా? అయ్యో, ఏంటే తప్పులివి వాతలు నాక? దట్ ఈస్ మై అత్తయ్య. నీకలా కలిసొస్తుందే, కానీ ప్రతిరోజు పండగ అవుతుందనుకోకు. ఏదో ఒక రోజు ఉంటుంది నీకు ముసళ్ళ పండగే. అప్పుడు చూద్దాం. నాకు నిద్ర వస్తుంది. ఏయ్
నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అంటే ప్రతిసారి అడగకుండా కాఫీ అందిస్తే అదే అర్థం అనుకుంటున్నారా? అవి నా బాధ్యతగా చేశాను. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇందాక అదేగా అడిగాను. చెప్పాలనుకుంటున్నారా అని అనలేదు. నేను అడగాలి అంటున్నాను. సరే, అడగండి. అది ఇప్పుడు నేను అడగబోయే విషయానికి మీకు చేసి పెట్టిన పనులకి ఏ సంబంధమూ లేదు. ఈ పనులు రోజు చేస్తాను. ఓకే. మా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి రోజు సంగీత పాఠాలు చెప్పేదాన్ని. ఓకే. బన్నీని రెడీ చేసి స్కూల్కి పంపించి అమ్మకి ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేసేదాన్ని. ఆ తర్వాత నర్సరీకి వెళ్ళి మొక్కలను చూసుకుంటూ నాన్నకి హెల్ప్ చేసేదాన్ని. బొకేస్ రెడీ చేయడానికి ఫంక్షన్స్కి ఫ్లవర్స్ పంపించేదాన్ని. అను కీర్తిలని బన్నీని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను. ఇంటి పనులు వంట పనులు చేస్తాను. మీ పనులు కూడా చేస్తాను. అత్తయ్య మావయ్య చెప్పిన పనులు కూడా చేస్తాను. మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? వీలైతే ఇక్కడ కూడా సంగీత పాఠాలు చెప్పడమో లేదా ఫ్లవర్స్ అమ్మడమో చెయ్యాలని ఉంది. అంటే మీరు ఒప్పుకుంటేనే. ఈ ఇంట్లో మీరు వేరే పనులు చేయాల్సిన అవసరం లేదు. అయ్యో, డబ్బుల గురించి కాదు. అంటే ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులు మీ పనులు చేశాక కూడా టైం మిగులుతుంది. ఖాళీగా ఉంటే ఏమీ తోచడం లేదు. అంతేకాదు, అవసరానికి నేర్చుకున్నది అవసరం లేదని మర్చిపోతానేమోనని భయంగా ఉంది. ఏమి చెప్పకుండా వెళ్లారేంటి? ప్రతి దానికి సైలెంట్గా ఉంటారు. అది అవునో కాదో కూడా తెలియదు. ఇంట్లో మీ మావయ్యతో పాటు నేను కూడా ఉన్నాను. అది నీకు గుర్తుందా? అయ్యయ్యో, కొంపదీసి అత్తయ్యతో డిస్కస్ చేస్తారో ఏమో. దేవుడా, అత్తయ్య నాకెందుకు ముందే చెప్పలేదు అని నాతో గొడవ చేస్తారేమో. అయ్యో, పొద్దున్నే ఇలాంటి పని చేసావేంటే నువ్వు?
అమ్మా పావని, కాఫీ తీసుకురామా. అలాగే మావయ్య. మావయ్య కాఫీ. ఆ, భాస్కర్ ఏం చేస్తున్నాడమ్మా? ఆఫీస్కి రెడీ అవుతున్నారు మావయ్య. అలాగా. మీ తోడికోడలు ఏం చేస్తోంది? ఏ తోడి కోడలు జయంతి? వసుంధరాదేవి గారు. తనకు తోడి కోడలైతే నీకు కోడలు కాదా? కోడలే, కాని ఆ కోడలొచ్చాక కూడా ఈ కోడలే పనిచేస్తోంది. ఇంతకీ ఆ కోడలేం చేస్తున్నట్టో? వసు పైన గదిలో ఉందత్తయ్య. ఏ కిందకి రాదంటనా? మహారాణిగారు ఎప్పుడూ పైనే ఉంటారా? పనిపాట ఏవీ చెయ్యరా? ఏం మాటలు జయంతి? లేకపోతే ఏంటండి? ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి పావనే పనిచేస్తూ ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన హారిక కూడా పనిచేస్తోంది. ఆ వసు మాత్రం ఇంట్లో ఉందో లేదో అన్నట్టుగా ఉంది. వసు ఇప్పటి వరకు కిందే ఉందత్తయ్య. పిల్లల పనులన్నీ చేసింది. ఇందాకే అభిని ఆఫీస్కి పంపించాలని పైకి వెళ్ళింది. నువ్వు తనని వెనకేసుకు రాకు పావని. వెనకేసుకురాకపోతే నీలా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడమంటావా? ఇది మా అత్త కోడళ్ళ విషయం, మధ్యలో మీరు రాకండి. అభి ఆఫీస్కెళ్ళాడా? వెళ్ళాడత్తయ్య. వసుని కిందకి పిలు. ఎందుకు జయంతి? గొడవపడంలేండి, మాట్లాడతానంతే. వసు, వసు, అత్తయ్య పిలుస్తున్నారు, కిందకి రా. అత్తయ్య గారు పిలుస్తున్నారా? అంటే ఆ అత్తయ్యతో చెప్పేశారా? ఇప్పుడు అత్తయ్య ఏమంటారో ఏమో. అనవసరంగా ఆయనకు చెప్పానే. చెప్పకుండా ఉంటే బాగుండేది. ఏం చేయాలి ఇప్పుడు? వసు, తొందరగా రా. దేవుడా, నువ్వే కాపాడాలి. అత్తయ్య, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అంటే అత్తయ్య, అది ఏం చేస్తున్నావు నువ్వు? నేను కావాలని చేయలేదు అత్తయ్య. ఊరికే అలా ఆయనతో. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు అలవాట్లు ఉన్నాయని చెప్పానా? అవి నీకు తెలియకపోతే పావని అడిగి తెలుసుకోమన్నానా? చెప్పారత్తయ్య. మీకు మావయ్య గారికి ఆయనకి ఇష్టం లేకుండా నేనేం చెయ్యను అత్తయ్య. ఏం చేయవు? ఏం చేసినా మీరు చేయమంటేనే చేస్తానత్తయ్య. అంటే అన్నీ నేనే చెప్పాలా? నీకు తెలీదా? మీకు చెప్పి చేయడం మంచిది కదా అని. అన్నీ మాతో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు వంట పనులు కూడా మాతో చెప్పాలా? ఇంటి పనులు వంట పనులా? మరి
నువ్వు దేని గురించి అనుకున్నావు? ఆ, అదే మీరు చెప్పిన పనుల గురించి అత్తయ్య. అదిగాక ఇంకేమైనా చెయ్యాలి అనుకున్నావా? జయంతి, ఎందుకు వసూన్ అలా కంగారు పెడతావు? రేపటి నుంచి కాస్త తొందరగా లేచి పనిలో పావనికి సాయం చెయ్యి. పెద్ద పుల్ని పంపించేశానమ్మా. వసు, అత్తయ్య గారు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు? మీ అత్తయ్య పైకలా కనిపిస్తుంది గాని చాలా మంచిదమ్మా. లేకపోతే నేనెందుకు చేసుకుంటాను? నీకు అమ్మగా మారిన అత్తయ్య తెలుసు. ఈ అత్తయ్య కూడా అంతేనమ్మా. తను ఎంత మంచిదంటే, తను ఒకసారి నిన్ను ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమని నువ్వు తట్టుకోలేవు. కావాలంటే మీ అక్కయ్య పావని అడుగు, చెప్తుంది. అవును వసు, అత్తమ్మ దేవత లాంటిది. మాటే కటువు, మనసు వెన్న. పోను పోను నీకే తెలుస్తుంది. మీ అత్తయ్యకి తను అత్తననే చిన్న అందమైన అహం ఉందమ్మా. ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు అది బయటకొస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కాస్త వినయంగా ఉండి గౌరవం చూపిస్తే చాలు, బుసలు కొట్టిన పాము పుట్టలోకి వెళ్ళిపోతుంది. తను నిజంగా చాలా మంచిదమ్మా. తెలుసు మావయ్య. అత్తయ్య కాదు, మీరు, అక్కయ్య, బావగారు, ఆయన, అఖిల్, హారిక పిన్ని అందరూ మంచివారే. నేనిక్కడికి రావడానికి చాలా భయపడ్డాను. వచ్చాక ఆనందంగా ఉంది. చాలమ్మా, మీరు సంతోషంగా ఉంటే ఈ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. వసు, అత్తయ్య ఎందుకు పిలిచారా అని భయపడ్డావా? బాగా. అవును, అత్తయ్యకి ఏదో చెప్పా. అత్తయ్య ఏది చెబితే అది చేస్తానన్నాను. అది కాదు, ఇంకేదో చెప్పబోయి కవర్ చేశావు. నాతోటైనా చెప్పవా చెల్లి? అక్క, అది ఖాళీగా ఉంటే ఏం తోచట్లేదు. వీలైతే ఇక్కడ కూడా సంగీత పాఠం చెప్పడమో లేదా ఫ్లవర్స్ అమ్మడమో చెయ్యాలని ఉంది. కొంప ముంచావు వసు. ఇంకా నయం, అత్తయ్య దగ్గర తొందరపడి నోరు జారలేదు. అందుకే అక్క, ఆయన చెప్పారేమోనని అనుమానం వచ్చి చెప్పబోయి ఎందుకైనా మంచిది అని ఆగాను. మంచి పని చేశావు. నీకో విషయం చెప్పాలి. అభి ఎప్పుడూ అలా చెప్పడు, తనే నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఏ విషయమో అయినా చెప్పలేదక్కా. తొందరపడకు వసు, ఏదో ఒక విషయం తప్పకుండా చెప్తాడు. అలా అని మరిది గారిని ఇబ్బంది పెట్టకు. పో అక్కా. అఖిల్, నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా? నాన్న, వెళ్తున్నాను. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నీకంటే పెద్దవాళ్ళు భాస్కర్, అభి ముందే ఆఫీస్కి వెళ్తే నువ్వింకా ఏం చేస్తున్నావు? ఏరా భాస్కర్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? బయలుదేరుతున్నాను నాన్న. వీడికంటే కొత్తగా పెళ్ళయింది, నీకేమైంది భాస్కర్? అకౌంట్స్ చేస్తున్నాను నాన్న. చేసిన పని ఎన్నిసార్లు చేస్తావు? రాసిన లెక్కలే రాస్తూ ఉంటావా? ఏరా అఖిల్, నీకు అప్పచెప్పిన పని ఏం చేశావు? చేస్తానన్నా, చేస్తాను. ఎప్పుడు చేస్తావు? మీ ఇద్దరూ ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అభి ఒక్కడు ఎన్ని పనులను చేస్తాడు? ఎరా భాస్కర్,
నీకు పెద్దగా లౌక్యం తెలియదనే కదా అభి నీకు లెక్కలు రాసే పని అప్పచెప్పాడు. ఆ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా?